హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా హెల్తీ రెసిపీ, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. బయటను క్రిస్పీగా, లోన కాస్తంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు వరకు బొబ్బర పప్పు అండి, ఇది 2 గంటల సేపు నానబెట్టుకున్న బొబ్బర పప్పును వేసుకోండి. ఇది ఉడకబెట్టేసి వేసుకోవచ్చు, ఇలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక గుప్పడి పల్లీలు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఇందులోనే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, అంటే మీరు తినే టేస్ట్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి ఒకవేళ పడుతుంది అనుకుంటే మరి కాస్త వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి, కలర్ కోసం బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలా జీలకర్ర వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే వాటర్ ఏమీ లేకుండా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని గట్టిగా పిండిని అయితే మరీ లూజ్గా కాకుండా కాస్తంత గట్టిగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత అంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అన్ని పిండిలు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, నేనైతే మర్చిపోయి ఈ టైంలో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా అయితే ఫస్ట్ చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్ పైన కానీ ఆయిల్ అప్లై చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా పల్చగా ఒత్తుకోండి. ఇవేంటంటే మరీ మందంగా ఉండకూడదండి, కాస్తంత పల్చగా ఉంటేనే కాల్చుకునేటప్పుడు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటుంది. అలా ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్స్ చేసుకోండి. మీరు కాస్తంత పెద్ద చేసుకోవాలనుకుంటే కనుక అక్కడక్కడ హోల్స్ పెట్టుకోండి. అలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ పై నుంచి తీసేసి వేడి పెనం పైన అయితే కనుక కాస్తంత ఆయిల్ వేసుకొని దీన్ని అయితే వేసేయండి. వేసేసి చుట్టుపక్కల కొన్ని డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోండి, క్రిస్పీగా వస్తుంది. ఇలా ఆయిల్ వేసినాక మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 1 సైడ్ ఇలా ఫ్రై అయినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. కానీ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దీన్ని అయితే కనుక మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే అండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, లుకింగ్ యమ్మీ కదా. టేస్ట్ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే కనుక హెల్తీగా మీరు ఏమైనా స్నాక్ చేయాలి అనుకుంటే కనుక దీనికంటే బెస్ట్ స్నాక్ లేదని నేను చెప్తాను, అంత రుచిగా ఉంది. అలాగే హెల్త్ విషయానికి కూడా చాలా మంచిది. కాబట్టి మీరైతే కనుక ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.